విరోధి అయితే నువ్వు పవిత్రుడవుతావు. దేవుడు నీలో ప్రవేశించినప్పుడు నీవే క్రీస్తులాగా ఉంటావు. క్రీస్తులాగా ఆలోచిస్తావు. క్రీస్తులాగా జీవిస్తావు. మనిషి ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఆయనే స్వయంగా మానవ అవతారం ఎత్తి ఒక సామాన్య మనిషిగా జీవించి, మనిషి ఇలా జీవించాలి అని నడవడిక నేర్పించి, మన కోసం సామాన్య మనిషిగా, ఒక సామాన్య మానవునిగా, 100% మానవునిగా, 100% దేవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనలాగే బాధలు అనుభవించాడు, కష్టాలు పడ్డాడు. మరి మన కోసం ఆయన సిలువలో మరణించి సర్వలోక పాప రక్షణార్థమై తన రక్తాన్ని ధారపోసి మన పాపాలను శుద్ధి చేశాడు. నీ పాపాలు నువ్వు తొలగించుకోవాలంటే నీ పాపాలు ఒప్పుకొని ఆయనను వేడుకో. ప్రార్థన చేస్తే, నీ పాపాలు ఆయన సన్నిధిన వేడుకుంటే, నీ మనస్ఫూర్తిగా నీ హృదయాంతరాల నుండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీవు ఎటువంటి చెడు కార్యాలు చేయవు. దేవునిలా, క్రీస్తులా జీవిస్తావు. క్రీస్తులా మారుతావు. ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు. మొదటగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ప్రధానమైనవిగా 2 చెప్పి ఉన్నాడు దేవుడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ జ్ఞానముతోనూ, పూర్ణ బలముతోనూ సేవింతుమని అని మొదటి ఆజ్ఞ. అలాగే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము అని 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలలోనే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిది దేవుడు. దేవుని ప్రతిరూపమైన మనిషి. ఆ మనిషిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టే. మనిషిని ప్రేమించలేదు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకో. సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో. ఈనాడు ఒకప్పుడు కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఇలా మనుషులను విభజించి పాలించేవారు. అట్టడు వర్గాల వారని, అత్యధిక వర్గాల వారని